సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు భారీ మొత్తంలో గంజాయిని ధ్వంసం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తొక్కాపూర్లోని రోమా ఇండస్ట్రీలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న సుమారు 735 కిలోల ఎండు గంజాయిని అధికారులు తగలబెట్టారు. దీని మార్కెట్ విలువ దాదాపు 3,22 లక్షల రూపాయలు ఉంటుందని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ రైల్వే పోలీస్ సికింద్రాబాద్ అర్బన్ జావీద్ తెలిపారు. మూడేళ్లలో సికింద్రాబాద్ అర్బన్ రూరల్ కాజీపేట డివిజనల్ పరిధిలో నమోదైన 51 కేసుల ద్వారా ఈ గంజాయి పట్టుబడిందని తెలిపారు. ఇక్కడ ఈ గాంజా మేము ఎక్కువ ఈ ట్రైన్ లో ఈ గాంజా ట్రాన్స్పోర్టర్స్ ఎక్కువ మనకు ఒరిస్సా నుంచి వస్తారు. ఒరిస్సా, విజయవాడ, గుంటూరు, ఖమ్మం ఆ సైడ్ నుంచి, హైదరాబాద్, ఇక్కడ నుంచి వేరే మహారాష్ట్ర, నాగ్పూర్, కర్ణాటక, ఢిల్లీ, మధ్యప్రదేశ్ అట్లా ట్రాన్స్పోర్ట్ చేస్తారు. అయితే జిఆర్పి టీమ్స్ ఉంటాయి, మాకు సపోర్ట్ గా ఆర్పిఎఫ్ ఉంటారు, ఇంకా టీజీ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో వాళ్ళు కూడా ఉంటారు. ఇవాళ సపోర్ట్ కింద మేము చెక్ చేస్తూనే ఉంటాం, స్పెషల్ డ్రైవ్ చేస్తూనే ఉంటాం. ఇన్ఫర్మేషన్ వస్తే అప్పుడు కూడా చెక్ చేస్తాం. పట్టుకున్నది ఇది మనకు టోటల్ 51 కేసెస్ ఉన్నాయి. అంటే ఒకటి కేసు మనకు 2026 ఒకటి కేసు ఉంది, ఇంకా 2025 44 కేసెస్ ఉన్నాయి, 2024 6 కేసెస్ ఉన్నాయి. అయితే ఈ సంవత్సరం అంటే ఈ గాంజా సీజ్ చేసిన తర్వాత దానికి మేము కోర్ట్ ఆర్డర్స్ ఇవ్వాలి డిస్ట్రాయ్ చేయడానికి. అది ఇంకా కాలేదు, అందుకే ఈ 2026 కేసెస్ తీసుకురాలేదు. ఆ తర్వాత ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కూడా రావాలి, అప్పుడు డిస్ట్రాయ్ చేస్తాం. అయితే దాదాపు సికింద్రాబాద్ అర్బన్ డివిజన్ లో దాదాపు 499 కిలోగ్రామ్ గాంజా సీజ్ అయింది. 33 కేసెస్ ఉన్నాయి టోటల్ గా. దీనికి వర్త్ వచ్చేసి